మీరు ఒక లీడర్ని ఎన్నుకోవాలి అంటే వాళ్ళలో మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే వాళ్ళని లీడర్ కింద ఎలెక్ట్ చేసుకుంటారు? ఒక లీడర్కున్న బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ వచ్చేసి సెక్యులర్ థాట్స్ ఉండాలి. హీ షుడ్ ఫోకస్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్. దేర్ షుడ్ బి నో కరప్ట్ లీడర్స్. అండ్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ యూత్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే లీడర్ మనకు కావాలి. కాస్ట్ అండ్ మనీ చాలా ఎక్కువ అవుతున్నాయి కదా ఈ మధ్య, దాని గురించి ఏం చెప్తారు? ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద లీడర్ దట్ వీ చూస్. సో ఓట్ అనేది మా ఫండమెంటల్ రైట్. సో ఇట్ ఈస్ అవర్ రైట్ టు చూజ్ అవర్ లీడర్. సో అలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మనం లూజ్ చేసుకోకుండా ఓట్ చేయడం అనేది మన లక్ష్యం. ఓట్ వేయకపోతే వాళ్ళకు క్వశ్చన్ చేసే హక్కు ఉంటుందా ఉండదా? ఓట్ చేయకపోతే నా పర్సనల్ అభిప్రాయం వాళ్ళకి క్వశ్చన్ చేసే హక్కు అయితే ఉండదు మనకి. లీడర్ అంటే తనకి ఒక విజన్ ఉండాలి అండ్ ఈ షుడ్ బి ఎడ్యుకేటెడ్. తన వే అనేది వెళ్ళిపోకుండా తను ఎలాగైతే అభివృద్ధి పెట్టాలని అనుకుంటారో అలాగా చేయగలగాలి. విజన్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి ఒక లీడర్లో. సో అందరినీ ఓట్ చేయమని చెప్పడానికి ఏం చెప్తాను? అందరూ ఓట్ చేయాలి బికాస్ వాళ్ళ ఒపీనియన్ లైక్ ఎవరు పర్ఫెక్ట్ అని చెప్పలేం. డెవలప్మెంట్ చేసే దాంట్లో కొన్ని మిస్టేక్స్ అన్నీ ఉండొచ్చు. బట్ అమాంగ్ ఆఫ్ దిస్ వాళ్ళకు రియల్ నాలెడ్జ్ ఉన్న దాన్ని బట్టి అండ్ వాళ్ళు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలరు వాళ్ళు చెప్పినవి, దాని బేసిస్ మీద మనకు కూడా ఒక అభిప్రాయం అయితే వస్తుంది. సో అలాగా వాళ్ళు ఓట్ చేసేయచ్చు. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు జనరేషన్స్ తీసుకుంటే యూనివర్సిటీస్ నుంచి కాలేజెస్ నుంచి లీడర్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎందుకని అది తగ్గిపోయింది? పాలిటిక్స్ ఈరోజు ఎవరు స్టూడెంట్స్ ఒక ప్రొఫెషన్ లాగా చూడడం లేదు. ఎందుకంటే ఇట్స్ బికమింగ్ సో మిస్యూజ్ అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ బ్లాక్ థింగ్స్ ఇన్ దాట్ అండ్ పీపుల్ ఆంట్ ఈవెన్ థింకింగ్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్. అండ్ ఒకవేళ ఇది మళ్ళీ కనెక్ట్ కావాలంటే స్టూడెంట్స్ టు పాలిటిక్స్, దెన్ ఆల్ ద పాలిటీషియన్స్ షుడ్ సపోర్ట్ ది ఎడ్యుకేటెడ్ మెంబర్స్. యువత అనేది రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది ప్రస్తుత సమాజంలో. వాళ్ళు వచ్చి సామాజిక భద్రత కానీ, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కానీ, వారి స్వావలంబన కానీ, వారి స్వేచ్ఛకు మరియు రాష్ట్రాభివృద్ధికి, సమాజం అభివృద్ధి చెందడానికి, ఉద్యోగ కల్పనకు, ఇలా ఎన్నో అంశాలలో యువత ముందుకొచ్చి వారి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం. రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక స్టూడెంట్ని రేజ్ చేసే విధానంలో చిన్నప్పటి నుంచి నువ్వేమవుతావు అంటే, ఒక రాజకీయ నాయకుడు అంటే వద్దు నాన్నాను, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక టీచర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలని ఒక ఇనీషియల్ ఏజ్ నుంచే పేరెంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వద్దు అంటే చాలా విమర్శలు ఉంటాయి, అది సేఫ్టీ కాదు అని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కొన్నిసార్లు ఇది నిజం అనిపిస్తుంది, ఎందుకంటే జరిగే విధానాలు, అక్కడ జరిగే విషయాలు అనేవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి ఒక స్టూడెంట్ మైండ్ని కూడా. సో ఎందుకు స్టూడెంట్ వెళ్ళట్లేదు అంటే, ఎందుకు మనకు రిస్క్, మనం సేఫ్ అవుదాము, మనం ఫస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే శాలరీ తీసుకుంటున్నామా, లైఫ్ని లీడ్ చేస్తున్నామా అని ఉన్నారు. ఇది మన కంట్రీ, మనం రూల్ చేసుకోవాలి అన్న మెంటాలిటీలో ఎవ్వరూ వెళ్ళట్లేదు. దట్ మే బి ద పేరెంటింగ్ అండ్ దట్ మే బి ద ఎవ్రీథింగ్. లైక్ ఒక సొసైటీని అలా బిల్డ్ చేస్తున్నాము. సో ఆ థింకింగ్ మారాలి. అండ్ ఒక లీడర్ ఎలా ఉండాలి అంటే, ఒక విజన్ ఉండాలి. ఈ రోజు గురించే కాదు, కమింగ్ ఒక 10 years తర్వాత కూడా ఆలోచించాలి. ఈరోజు నేను చేసే ప్రతి పని నా ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఏ లీడర్ అయితే ఆలోచిస్తాడో హీ విల్ బి ద విజనరీ లీడర్ అని చెప్పచ్చు. మీలాంటి వాళ్ళందరూ పాలిటిక్స్లోకి వస్తే కొంతవరకు మార్పు వస్తుంది యూత్ అనేది. బట్ తను చెప్పినట్టు చాలా హెక్టిక్గా ఉంటుంది. అవును, ఇటువంటి ఏం చేయాలి కాలేజెస్ కానీ గవర్నమెంట్స్ కానీ? ఖచ్చితంగా నేను ఈ విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు పర్సనల్గా నాకే పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. లైక్ నేను చాలా చూస్తాను, తెలుసుకుంటాను ఎవరు ఏం చేస్తారు. బట్ నేను ఒక రోల్ తీసుకోవాలి అందులో అంటే ఖచ్చితంగా నేను ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వేస్తాను. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ వల్ల కొన్ని కొత్త స్కీమ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాలేజ్ అనుకుంటే, ఈ కాలేజ్ నుంచి అట్లీస్ట్ ఒక లీడర్ని అట్లీస్ట్ 2 yearsకి ఒకసారి కూడా మనం పరిచయం చేసి చూద్దాము నేషన్కి. అది ఎలాంటిదైనా కావచ్చు, ఒకరిని ఇన్పుట్ ఇచ్చి చూద్దాము అండ్ హౌ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అనేది అర్థమవుతుంది అనేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాలేజ్ ఉంది, నేను నా కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ ఒక స్టూడెంట్, అవుట్ గోయింగ్ స్టూడెంట్ లాగా వెళ్ళినప్పుడు నేను రాజకీయాల్లో నా భవిష్యత్తు బాగుండకపోవచ్చు, బట్ ఒక చేంజ్ అయితే చూస్తాం కదా. సో ఇలా స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ తీసుకొని వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం.